ఎంఆర్ సునీత ఆధ్వర్యంలో స్వభావ్ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు మొక్కలకు నీళ్లు పట్టి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. జిల్లా జడ్జి ఎంఆర్ సునీతతో పాటు సీనియర్ సివిల్ జడ్జి వి రజని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి రవికుమార్, రెండవ అదనపు జూనియర్ జడ్జి జానకి, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ యాదవ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చీపురు వాటర్ ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేది నిర్వహించడం జరిగింది జిల్లా కోర్టు ప్రాంగణంలో. ఈ స్వచ్ఛ భారత్ అనేది మనకి మోడీ గారు ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నారు. సో దీని ఉద్దేశం ఏమిటి అంటే మనము పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి, మనము ఎలా మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అలాగే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా అనేది దీని యొక్క ముఖ్య సందేశం. మా జిల్లా కోర్టు ఖచ్చితంగా ప్రతిసారి పరిశుభ్రంగానే ఉంటుంది. బట్ ఇది అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరు ఈ పరిశుభ్రతని పాటించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కూడా సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు ఒక ఇంటర్వెల్ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వెల్ లోపల ఇది దేనికంటే ప్రచారం కోసం, అంటే మన ఇంట్లో ఖచ్చితంగా మనం చేసుకుంటాం, బట్ ప్రతి చోట ఇది ప్రచారం అవ్వాలి, స్వచ్ఛ భారత్ అనేది ప్రచారం అవ్వాలి, అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, మనం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. లేకపోతే చండాలంగా ఉంటే పరిసరాలు మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ రావచ్చు. ఇవన్నీ అరికట్టడానికి ముఖ్యంగా హెల్త్ పర్పస్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ వనపర్తి జిల్లా కోర్టులోనే కాదు, ప్రతి చోట్ల కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను ఈ వనపర్తి జిల్లా పట్టణ వాసులందరినీ కోరుకుంటున్నాను.